వీటి బెడ్స్ మధ్యలో ఇక్కడ వీళ్ళకి ఇచ్చారు చూడండి స్పేస్. ఇందులో ఒక బాబు ఏంటంటే హీజ్ అ కీబోర్డ్ ప్లేయర్ అనమాట. అచ్చా. సో హీ వాంటెడ్ ఇట్. సో ఏం చేసామంటే కీబోర్డ్ పెట్టుకుని, అలా అని వాళ్ళ మమ్మీకి ఏమో అది క్లటర్ కాకూడదు కీబోర్డ్. సో కీబోర్డ్ ఇందులో పెట్టుకుంటే లోపల స్విచ్ బోర్డ్ కూడా ఇచ్చాము. సో తను వాయించుకున్నంత వాయించుకొని హీ కెన్ క్లోజ్ ఇట్ అప్ అనమాట. సో ఇద్దరికి కామన్ గా డ్రెస్సింగ్ కూడా ఇక్కడే చేసాము. హైట్ ఏంటంటే కీబోర్డ్ కోసం. మంచి పని చేశారు, బాగుంది కదా ఐడియా, చాలా బాగుంది. సో దాన్ని ఇందులోనే యాడ్ చేసాం అనమాట. అండ్ దాంతో పాటు డ్రెస్సింగ్ ఇచ్చి అదొక రకమైన సేవ్ చేసాం, ఆ స్పేస్ ని కంటిన్యూస్ గా సేవ్ చేసాం. సో ఓన్లీ బికాస్ హీ వాంటెడ్ ఇట్ మనం ఇది యాడ్ చేసాం అనమాట. సో ఇక్కడ ఈ అచీవ్మెంట్స్ ఇవన్నీ పెట్టుకో. ఎగ్జాక్ట్లీ దానికోసం చేసినాయి. ఇద్దరు కూడా దే ఆర్ ఫుల్లీ టాలెంటెడ్. రూబిక్స్ క్యూబ్స్ కానీ ఇవి కానీ మీరు ఇచ్చిన ఈ స్పేస్ చూసాకన్నా వాళ్ళు ఏదో ఒకటి అచీవ్ చేస్తారు. లేదు అందుకే ఇవన్నీ ఆర్ట్ కోసమే చేసి పెట్టాం అనమాట. సో ఇవన్నీ మొత్తం అద్దెకే చేసి పెట్టాం. బాగుందండి, నాకు కిడ్స్ బెడ్రూమ్ బాగా నచ్చింది. సో ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాం? కిచెన్ లోకి వెళ్దాం మ్యామ్. కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్ చూద్దాం. ఎస్, పర్ఫెక్ట్. సో కిచెన్ స్పేస్ చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి.